ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः। అందరికీ నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్ సమర్పించు కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన విజయనగరం ఆడపడుచులకు, ముఖ్య అతిథులకు, ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. విజయనగర గజపతి రారాజుల పరిపాలనలో పరిడవిలిన సువిశాల సామ్రాజ్యం విజయనగరం. శ్రీ పైడమాంబ అమ్మవారికి జరిగే సిరిమానోత్సవాల పురి విజయనగరం. ఒకవైపు జ్ఞాన సరస్వతి తన వీణానాథులతో అలరారుతూ ఉండే క్షేత్రం ఇది. మరోవైపు పరమేశ్వరుడు పశుపతినాథేశ్వరునిగా దర్శనమిచ్చే పుణ్యస్థలి ఇది. హనుమంతుడు సంగీత విద్వాంసునిగా అపురూపమైన దర్శనమిచ్చే పుణ్యక్షేత్రం ఈ విజయనగరం. పూసపాటి రాజవంశీకులలో ఒకరైన విజయరామరాజు పేరిట ఏర్పడ్డ నగరం ఈ విజయనగరం. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకంతో మరింత పేరులోకి వచ్చిన నగరం ఈ విజయనగరం. ఇంత ప్రాశస్త్యం ఉన్నటువంటి, ఇన్ని విశేషాలున్నటువంటి ఈ విజయనగరంలో ఈరోజు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం బహు ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ఫ్రీడమ్ రైస్ బ్రౌన్ ఆయిల్స్, పవర్డ్ బై రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం విజయనగరం. అసోసియేట్ స్పాన్సర్స్ శ్రీ వెంకటాద్రి టౌన్షిప్ విజయనగరం, న్యూ సెంట్రల్ స్కూల్ బాలాజీ నగర్ విజయనగరం, కేవీఆర్ ఎస్టేట్స్ ఆపోజిట్ రామనారాయణం విజయనగరం, డివోషనల్ పార్టర్స్ అపర్ణ జ్యూట్ క్రియేషన్స్, ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె. ముందుగా రామనారాయణంలో నెలకొన్న వేద పాఠశాల విద్యార్థులు ఇప్పుడు వేద పఠనంతో ఈ స్థలిని పునీతం చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదర్దారోతు సమశ్రుజో విఘాని త్వామర్ణావాన్ బద్భదానాం అరామ్నా మహాంతామి ద్రపర్వతం వియాద్వః సృజాద్ధా ఆవాయద్దానా వాన్ హాన్ విష్ణు వీచక్రా దాధాయే పా సమో
सरस्वती वाजेभिर्वा जीनायेवाति यज्ञाम् वास्तु औवा धिया वासो चातायि जातमन्धसः देवाये साद्भो मिया दादाये उग्रं शर्म महाये श्राव उवा सना इन्द्राय यज्ञवाये वारोणाय मरोद्भिया वरेवो वायित पराय श्राव उवा येन वायिष्वानि अर्य द्युम्नानिमा नुषा शीर्षसन्ता वना महा उवा स्तौषे भार्गो देवस्य धीमहि धियो यो नः हिं दायो मनोयमद परामाद चित्सधास्थाद अग्नायित्वा मयो गायिरो हाये आदेवत्सा
यमत अय्याये परमाच्चित्सधस्तादय्या इया अग्ने त्वां कामय अय्या हो इया गिरा इडा వేద పఠనం చేసినటువంటి వేద పండితులందరికీ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. దేవతలు ఎంతో పరవశించిపోతారట. అటువంటి సామవేదాన్ని ఇప్పుడు విని మనం కార్యక్రమం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. లంబోదరుడు, శూర్పకర్ణుడు, సుముఖుడు అయిన వాడు వినాయకుడు. శివపుత్రుడైనటువంటి గజానన ఈరోజు మేము తలపెట్టువంటి ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటూ మన పురోహితులు శ్రీ రఘురామ అవధాని గారు ఇప్పుడు విఘ్నేశ్వరుని పూజను ప్రారంభిస్తారు. మనం కూడా మన మనోమందిరాన ఆ విఘ్నేశ్వరుని తలుచుకుందాం. ఓం అందరూ కూడా నేను చెప్పేటువంటి నామాలు చెప్పుకొని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి అని చెప్పేసి గణపతి ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. అందరూ కూడా ముక్త కంఠంతో ఆ గణపతికి నమస్కారం చేయండి. ఓం గం గణపతయే నమః. ఓం విఘ్న వినాయకాయ నమః. ఓం గౌరీ మానసపుత్రాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరూ కూడా ఒకసారి గణపతికి నమస్కారం చేసుకోండి. మనస్సులో చేసుకొని మీకు ఇచ్చినటువంటి వాటర్ బాటిల్లో ఉండేటువంటి మూత తీసేసి ఆ పూజా సామాన్లని కూడా తీసుకోండి. వాటిలో ఉండేటువంటి వాటర్ బాటిల్ తీసుకొని దాని మూత తీసి పుండరీకాక్ష పుండరీకాక్ష అని చెప్పి 3 సార్లు ఆ పుండరీకాక్ష స్మరణ చేసి ఒక 2 చుక్కలు నీళ్లు శిరస్సు మీద చల్లుకోండి. అందరూ కూడా ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగదోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి. అందరూ కూడా ఎడమ చేతితో నీళ్లు తీసుకొని కుడి చేతిలో పోసుకొని 3 సార్లు నీళ్లు తాగండి స్వాహ అంటూ. వాటర్ బాటిల్ ఎడమ చేతితో పట్టుకోండి, కుడి చేతిలో నీళ్లు పోసుకోండి అమ్మా. ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తౌ ప్రక్షాళ్య. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. మీకు ఇచ్చిన పూజా ద్రవ్యాల్లో అక్షతలు ఉంటాయి. 2 అక్షతలు తీసుకొని వాసన చూసి ఎడమ పక్కగా వేసేయండి. అంగుళ్యాగ్రం నాసికాగ్రం సంపేడ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం వృషభే పరికల్పితం. ఓం అనుకుంటూ అందరూ కూడా ప్రాణాయామం చేయండి. ఓం ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయాలి. ఓం బ్రహ్మభూర్భువస్సు వరోం. అందరూ కూడా ముక్కు విడిచిపెట్టేసి నమస్కారం చేసుకొని చెప్పండి. మమ అనుకోండి. అందరూ కూడా మమ ఉపాత్మ సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
शुभाभ्यां शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णा गोदावरयोर्मध्यप्रदेशे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिकरान्द्रमानेन स्वस्ति श्री दुर्मुखनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीक मासे शुक्लपक्षे नवम्यां तिथौ वासरः वासरस्तु सौम्यवासरयुक्तायां शुभवासर शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं శ్రీమాను అందరూ కూడా నమస్కారం చేసుకుని ఎవరి గోత్రం వాడు చెప్పుకోండి. గోత్రః తర్వాత తమ భర్తల పేరు చెప్పుకోండి. నామధేయః తర్వాత మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య సహకుటుంబస్య పిల్లల పేర్లు కూడా చెప్పుకోండి. సహకుటుంబస్య అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం क्षेमस्थैर्य धैर्य अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थం అమ్మ చెప్పే సంకల్పం పూజకి అంతటికి కూడా ప్రధానమైనటువంటిది. అటువంటి సంకల్పాన్ని ఎవరైతే భక్తితో ఉచ్చరించి ఆ స్వామికి విన్నవించుకుంటారో ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు. కాబట్టి ఎక్కడా కూడా బిడియపడకుండా బిగ్గరగా చెప్తే ఆ సంకల్పం పరమేశ్వరుడికి వినిపిస్తుంది. क्षेमस्थैर्य धैर्य अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मादि चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं कार्तीक मास महापर्वणि प्रदोष समयेन अन्योन्य सुवासिनीभ्यः ब्राह्मण मुखेन कार्तीक दीप आराधना आख्यं करिष्यमाणः मम अखंड पाप निवृत्ति द्वारा विशेष पुण्य फल अवाप्त्यर्थं कार्तीक मास महापर्वणि ब्राह्मी मुहूर्त समयेन गंगा यमुना सरस्वती त्रिवेणी संगम स्नान फल अवाप्त्यर्थं काशी विशालाक्षी अन्नपूर्णा समेत विश्वेश्वर स्वामी संदर्शन फल अवाप्त्यर्थं कार्तीक मास महापर्वणि अखंड पाप निवृत्ति द्वारा मम गृहे अष्टैश्वर्य प्राप्ति द्वारा सुखजीवन सिद्ध्यर्थं कार्तीक दीप आराधना उत्सव आख्यं करिष्यमाणः आदौ निर्विघ्नेन परिसमाप्ति अर्थं महागणपति पूजां करिष्ये. అందరూ కూడా అక్షతలు కళ్ళకద్దుకొని మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి ఆ యొక్క దీపారాధన మొదట్లో పెట్టేయండి. తదంగా గణపతి పూజాం కరిష్యే. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదభిశ్చేదసాదనం. మహాగణపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి. మహాగణపతయే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్ప మహాగణపతయే నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. మహాగణపతయే నమః. పాద్యం సమర్పయామి. మహాగణపతయే నమః. అర్ఘ్యం సమర్పయామి. మహాగణపతయే నమః.
ఆజమనీయం సమర్పయామి మహాగణపతయే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి మహాగణపతయే నమః వస్త్రోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి శ్రీ మహాగణపతయే నమః అలంకరణార్థం హరిద్రాది కుంకుమచూర్ణ విలేపనం సమర్పయామి పుష్పైః అక్షతైః పూజయామి మహాగణపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి మహాగణపతయే నమః ధూపమాఘ్రాపయామి మహాగణపతయే నమః దీపం దర్శయామి మహాగణపతయే నమః ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం ప్రోక్ష్య పుండరీకాక్షాయ నమః మహాగణపతయే నమః అమృతఫలాన్ని నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మహాగణపతయే నమః తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి అథ నీరాజనం దర్శయామి ఓం కాణీపాక నివాసాయ కామితార్థ ప్రదాయనే సిద్ధి బుద్ధి సమేతాయ గణనాథాయ మంగళం మహాగణపతయే నమః నీరాజనం దర్శయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అందరూ కూడా కళ్ళకద్దుకోండి నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి మహాగణపతయే నమః తన్నో దంతిః ప్రచోదయాతు సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అపరాధ నమస్కారాన్ సమర్పయామి కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. విజయనగర పట్టణం గంట స్తంభం సెంటర్. ఒకప్పుడు అక్కడ 3 లాంతర్లు 3 వైపులా వెలుగులు విరజిమ్ముతూ మార్గనిర్దేశం చేశాయి. అలనాటి విజయనగర వెలుగులకు ఉజ్వల దీపం శ్రీ రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం. రామధనుసు ఆకారంలో 15 ఎకరాల విస్తీర్ణంలో నెలకొన్న శ్రీ రామనారాయణం వారి సౌజన్యంతో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇక్కడ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరి ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీమతి మృణాలిని దంపతులు గారిని వేదికపైకి రావాల్సిందిగా గౌరవప్రదంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే విజయనగరం ఎమ్మెల్యే శ్రీ మీసాల గీతా గారిని మరియు మున్సిపల్ చైర్మన్ శ్రీ ప్రసాదుల రామకృష్ణ దంపతులు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు రామనారాయణం ఆధ్యాత్మిక కేంద్రం ఫౌండర్ నారాయణం నరసింహమూర్తి గారి కుమారులు నారాయణం మురళి గారిని మరియు శ్రీ నారాయణం శ్రీనివాస్ గారిని అలాగే శ్రీ నారాయణం రామయ్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరియు పెద్దలు శ్రీ నోరి నారాయణమూర్తి గారిని కూడా వేదికపైకి వచ్చి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. నక్షత్రం దేవమింద్రియం ఇరమాసాం విచక్షణం హవిరాసం జుహోతన యస్య భాంతిరశ్మయో యస్య కేతవః యస్యేవా విశ్వా భువనాని సర్వా ఓం సహస్రశీరుషా పురుషః సహస్రాక్షः సహస్రపాద్ సభూమిం విశ్వతో భృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం పురామృతత్వస్యేషానః యజన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధముదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం జగ్రామతో శాసనానశనే అభి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత
वसन्तोऽस्यासीराज्यम् ग्रीष्मशरद्भविः सप्तास्यासन्परिधयः त्रिसप्तसमिधः कृताः देवायत्यज्ञम् तन्वानाः अवघ्नम् पुरुषम् पशुम् त्रयज्ञम् बर्हिः प्रोक्षन् पुरुषम् जातमग्रतः तेन देवा अजजन्त साध्यार्षयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतम् वृषदाज्यम् पशुगुश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः अर्जः सामानि जग्निरे छन्दागुंसि जग्निरे तस्मात् यजस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एके च भयादतः गावो हजग्निरे तस्माज्जाता अजावयः यत्पुरुषं यदधुः कतिधा व्यकल्पयन् मुखं किमस्य कौ बाहो काभूरूपादा उच्यते ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यः कृतः गुरु तदस्य यद्वैश्यः पथ्यागुंशोऽत्र अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत नाभ्या आसीदन्तरिक्षम् स्वेष्माद्यो समवर्तत पद्भ्याम् भूमिर्दिशः श्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसस्तु पारे सर्वाणि रूपाणि विदित्यधीरः नामानि कृत्वा भवदनयुदास्ते धाता पुरस्ताद्यमुदा जहार चक्रः प्रभिद्वान् प्रतिशस्य दस्रः तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था अजनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासनन् ते हनागम् महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिवीरसाच्च विश्वकर्मणः समवर्तताधिः तस्य त्वष्टा विदधत् रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णम् तमसः परस्तात् तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था अजनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनागम् महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। ॐ पूर्वोक्त एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीमान् गोत्रः नागेश्वरगोत्रोद्भवस्य गणपतिराव नामधेयस्य मृणालिनीनाम्न्याः नागार्जुनानामधेयस्य मालविकानाम्न्याः सह कुटुम्बस्य नागुलगोत्रोद्भवस्य श्रीनिवासराव नामधेयस्य गीतानाम्न्याः किरीटीनाम्न्याः तल्ली सुवर्णवर्णाम्बानाम्न्याः सह कुटुम्बस्य कुक्कर्लगोत्रोद्भवस्य रामकृष्णनामधेयस्य कनकमहालक्ष्मीनाम्न्याः स्वातीनाम्न्याः लक्ष्मीवरप्रसादनामधेयस्य रजनीनाम्न्याः
లక్ష్మీ ప్రణవ్ నామధేయస్య హర్షవర్ధన్ నామధేయస్య యజమానస్య సహ కుటుంబస్య హరితసగోత్రోద్భవస్య నారాయణమూర్తి శర్మ నామధేయస్య కనకదుర్గానామ్యాః యజమానస్య సహ కుటుంబస్య పునఃశలగోత్రోద్భవస్య శ్రీనివాస నామధేయస్య నిరజవల్లీ నామ్యాః గాయత్రీ నమ్యా నామ్యాః గౌరీ నిత్యా నామ్యాః పునఃశలగోత్రోద్భవస్య సీతారామనామధేయస్య పద్మశ్రీ నామ్యాః చాణక్యా నామ్యాః చాణక్యా నామ్యాః యజమానస్య పునఃశలగోత్రోద్భవస్య మురళీ నామ్యాః హిమబిందు నామ్యాః సుమధురా నామ్యాః శిశిర్ నామధేయస్య పూలగోత్రోద్భవస్య పునఃశలగోత్రోద్భవస్య నాగరత్న నామధేయస్య సహ కుటుంబస్య పూలగోత్రోద్భవస్య వెంకటరమణ నామధేయస్య రాజేశ్వరీ నామ్యాః వాసవీ నామ్యాః సాయి ప్రకాశ్ నామధేయస్య యజమానస్య సహ కుటుంబస్య క్షేమస్థైర్యధైర్య అభయారారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం నిరంతరం ధర్మ కార్యాచరణ సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య చతుర్దశ భువనాధీశ్వరస్య సాంబ సదాశివస్య తవ దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం కార్తీక మాస మహాపర్వణి ప్రదోషకాలే కార్తీక దామోదర స్వామి దేవతా ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. నమస్కారం చేసుకొని స్వామి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. మరలా యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. అందరూ విశ్రాంతి తీసుకోండి అమ్మా. ఒక 5 నిమిషాల తర్వాత పంచుతారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీ పైడి తల్లిని పైడిమాంబ అని ఆర్తిగా పిలుచుకుంటాం, భక్తిగా కొల్చుకుంటాం. ఆ అమ్మవారు జగదాంబిక అవతారిక, గ్రామ దేవతగా విజయనగర ప్రజల కొలుపులను అందుకుంటూ ఉంది. మరి ఆవిడ అనుగ్రహానికి పాత్రలు కావటం కోసం మన పురోహితులు శ్రీ పైడిమాంబ అమ్మవారి అష్టోత్తరాన్ని ఇప్పుడు పఠిస్తారు. ఇప్పుడు కార్తీక మాసంలో మనం ఏదైనా సరే ఒక నామాన్ని తీసుకొని అనుష్ఠానం కనుక చేసినట్లయితే ఆ యొక్క దేవత యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనం పొందుతాం. అది ఏ నామమైనా కావండి, శివనామం చేయొచ్చు, రామనామం చేయొచ్చు, లేక ఒక అమ్మవారి నామమైనా చేయొచ్చు. అటువంటి నామాన్ని 108 సార్లు కనుక పఠించినట్లయితే ఆ యొక్క మంత్రసిద్ధి కలుగుతుంది. ఆ యొక్క మంత్రసిద్ధి కలగడం వల్ల మనం మనస్సులో ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సిద్ధిస్తాయి. అందులో ఈ యొక్క విజయనగరంలో ఉండేటువంటి పైడిమాంబ తల్లి చాలా విశిష్టత కలిగినటువంటి తల్లి. ఎవరు ఏ ఏ కోరికలతో అమ్మవారి దగ్గరికి వెళ్తారో ఆ కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి అన్నటువంటి ఒక నమ్మకం, అమ్మవారి నిదర్శనం చాలామంది చూసి ఉంటారు. కావున ఈ రోజున పైడిమాంబ తల్లి అష్టోత్తరాన్ని మనం పఠిద్దాం. అందరూ కూడా పైడిమాంబాయై నమః అని నమస్కారం చేసుకుంటూ ఉండండి. అట్లాగా ఈ తల్లి చరిత్ర కూడా 2 మాటల్లో మనం చెప్పుకుందాం. పూర్వము ఈ యొక్క విజయనగరాన్ని పాలించేటువంటి మహారాజు గారు తన ఒక్కగానొక్క చెల్లెలు ఉండేదిట. ఆవిడ ఈ రాజ్య భోగాల యందు చాలా విముఖంగా ఉండేదిట. సహజంగా రాజవంశీకులు అంటే ఎంతో సుఖభోగాలతో ఉండేవారు. ఆ భోగాల యందు విముక్తి కలిగి ఎప్పుడు కూడా భగవన్నామాన్ని పఠిస్తూ ఉండేదిట. అట్లాగా ఆ యొక్క మహారాజు గారి చెల్లెలు అవసాన దశలో మహారాజును ఒక చిన్న వరం అడిగిందిట. నేను అంతర్ధానమయ్యే సమయం ఆసన్నమైంది, నేను మరలా పునః ఈ యొక్క రాజ్యంలోనే నేను
వెలుస్తాను, నాకు నువ్వు చేయవలసిందల్లా కూడా ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించి నిత్యం ధూపదీప నైవేద్యాలు గనక చేసినట్లయితే ఈ యొక్క విజయనగరాన్నంతా కూడా నా యొక్క హృదయం దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తానని చెప్పేసి మహారాజు చెప్పి మాట ఇచ్చి తనువు జాలించిందిట. కొంతకాలం అయిన తర్వాత మహారాజు గారు ఆ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఉండడం వల్ల ఆ యొక్క విషయాన్ని విస్మరించి తన యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారట. కానీ యొక్క పైడిమాంబ మహారాజు గారి యొక్క స్వప్నంలో కనిపించిందిట. ఇదో పూర్వం నిన్ను వరం అడిగి ఉన్నాను, ఆ వరం నువ్వు విస్మరించావని చెప్పేసి ఆ యొక్క పైడిమాంబ స్వప్నంలో కల్పించింది మహారాజును అడిగిందిట. మహారాజు జరిగిన అపరాధాన్ని అన్ని విధాలుగా కూడా ప్రార్థన చేసి నా యొక్క అపరాధాన్ని మన్నించమని చెప్పేసి ఆ యొక్క ఆడబడుచును కోరుకొని ఆవిడ ఎక్కడ ఉందో అని చెప్పేసి ఆ యొక్క స్వప్నంలోనే అమ్మవారు చెప్పిందిట. ఒక దగ్గర చెరువు దగ్గరికి వెళ్ళాడట. ఆ రాజభటుల చేత చెరువులో ఉన్నటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని తీసుకొచ్చి మళ్ళా ఒక శుభ్రమైన ప్రదేశంలో ఆ యొక్క శిలాస్థాపనాన్ని చేసి ఆ రోజు నుంచి నిత్య ధూప దైవ నైవేద్యాలన్నీ కూడా సమర్పిస్తూ ఆ యొక్క పైడిమాంబ ఆరాధన చేస్తూ ఉన్నారట. అట్లాగా ఈ విజయనగరంలో ఉండేటువంటి ఆడపడుచులందరూ కూడా ఎవరు ఏ కోరికలతో అమ్మవారి దగ్గరికి వెళ్తారో వాళ్ళందరికీ కూడా కొంగు బంగారమై వాళ్ళ యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తూ ఆ రోజు నుంచి అలలాలుతూ ఉందిట. అట్లాగనే ఈ యొక్క శరన్నవరాత్రులు అంటగా దుర్గా నవరాత్రులు పూర్తయినటువంటి పిమ్మట వచ్చేటువంటి మంగళవారం రోజున అమ్మవారికి శ్రీమానోత్సవం జరుగుతుంది. ఆ యొక్క ఉత్సవానికి దేశ దేశాల్లో ఉండేటువంటి విజయనగరం ప్రజలందరూ కూడా వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలచి ఆ యొక్క అమ్మవారిని అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అట్లాగా కార్తీక మాసంలో 108 మార్లు అమ్మవారి యొక్క నామాన్ని మనం పఠించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులమై అందరూ కూడా సుమంగళిగా దీర్ఘ సౌమంగాలతో ఉండాలని చెప్పేసి జై పైడిమాంబ అమ్మవారికి అందరూ కూడా 108 సార్లు అమ్మవారి యొక్క నామాన్ని పఠించండి. ఓం శ్రీవాణ్యై నమః, ఓం మునితాయై నమః, ఓం మాత్రే నమః, ఓం శృంగారుజ్వలోజ్వలాయై నమః, ఓం శృంగారమంటప సప్రీతాయై నమః, ఓం శ్యామలాంగాయై నమః, ఓం రత్నాంగభూషితాయై నమః, ఓం బ్రహ్మ విష్ణు మహేశాది పూజితాయై నమః, ఓం భగమాలిన్యై నమః, ఓం పరబ్రహ్మాత్మకాయై నమః, ఓం బాలాంబాయై నమః, ఓం భవ్యభావితాయై నమః, సప్తకోటి మహామంత్రదీపికాయై నమః, ఓం రక్షభూమికాయై నమః, ఓం సంగీతలోలాయై నమః, ఓం సావిత్ర్యై నమః, ఓం శబ్దబ్రహ్మమయ్యై నమః, ఓం పరాత్పరాయై నమః, ఓం సామవేదరూపాయై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం షట్చక్రమధ్యనిలయాయై నమః, ఓం సకలేశ్వర్యై నమః, ఓం కుళేశ్వర్యై నమః, ఓం కుళాంతస్థాయై నమః, ఓం కామేశ్వర్యై నమః, ఓం కామకళాయై నమః, ఓం కాళికాయై నమః, ఓం కామకోటికాయై నమః, ఓం పంచబ్రహ్మకృత్య పరేశాయై నమః, ఓం తత్వభూషాఢ్యాయై నమః, ఓం చక్రరాజేశ్వర్యై నమః, ఓం మండలత్రయమధ్యగాయై నమః, ఓం చతుర్థవతీభోగాయై నమః, చరాచరమయ్యై నమః, ఓం శివస్వరూపిణ్యై నమః, ఓం పరాత్పరాయై నమః, ఓం త్రినేత్రపూజితాయై నమః, ఓం త్రికోణాంతరదీపికాయై నమః, ఓం గుణాతీతాయై నమః, ఓం ప్రేతాసనప్రియాయై నమః, ఓం సారాయై నమః, ఓం భీమాయై నమః, ఓం నవధాన్ముతమూర్తియై నమః, నానారూప వివక్షితాయై నమః, ఓం దుర్గాయై నమః, ఓం దుర్గహారిణ్యై నమః, ఓం మహామాయాయై నమః, ఓం మధుప్రీతాయై నమః, ఓం మధిరాజ్ఞై నమః, ఓం మదాలసాయై నమః, ఓం మాతంగ్యై నమః, ఓం మన్మథరాజ్యపాదుకాయై నమః, ఓం శ్రీమత్యై నమః, ఓం చిదశద్రూపాయై నమః, ఓం హేతువర్జితాయై నమః, ఓం క్లీంకార్యై నమః, ఓం గిరిజాయై నమః, ఓం హేమవత్యై నమః, ఓం అంబికాయై నమః,
ఓం దీపిన్యై నమః ఓం పంచరత్న సింహాసిన్యై నమః ఓం మాతృవర్గాయై నమః ఓం షడ్గుణ్యైశ్వర్య సంప్రదాయై నమః ఓం షడ్వధ్యైక్య పరావతారాయై నమః ఓం నవచక్రేశ్వర్యై నమః ఓం పూజ్యాయై నమః ఓం కరాళ్యై నమః ఓం కంగాళ్యై నమః ఓం కాళరాత్ర్యై నమః ఓం కపాలిన్యై నమః ఓం కబలీకృత నిశ్చేష్టాయై నమః ఓం తత్వజ్ఞానరూపిణ్యై నమః ఓం త్రికోణాంతరదీపికాయై నమః జగజ్జనన్యై నమః సప్తకోటి మహాపద్మమందిరాయై నమః సువాసిన్యై నమః సువాసన ప్రీతాయై నమః చాతుర్వాస్య వివర్జితాయై నమః చరాచరమయ్యై నమః ముఖ్యశక్త్యై నమః శ్రీ పరాంబికాయై నమః శ్రీ పైడి తల్లి మాంబాయై నమః సాంగ సపరివార సమేత ఆవాహిత దేవతాభ్యో నమః కార్తీక దామోదర స్వామినే నమః నానావిధ అష్టోత్తర శతనామ పూజాను సమర్పయామి ఓం జాతవేదసే సునవమసోమరాధీయతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోజనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుదరసిదరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన పూర్వే భవాతో గాయతనయాయ సంయోః విశ్వాని నో దుర్గః జాతవేదస్యంధన్ననావాదురితాదిపరిషి అగ్నే అత్రివన్మనసా గృహాణోస్మాకం బోధ్యవితాతనూనాం పృతనాజిదగో సహమానముగ్రమగ్నిగో హోవేమ పరమాత్సధస్థాత్ సనః పరుషదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోజిగమేడ్యో అధ్వరేషు సనాచ్చ హోదానవ్యస్య సత్సి స్వాంజాగ్నే తనువం విప్రయస్వాస్మభ్యంజసౌ భగమాయజస్వ గోభిర్జుష్టమయుజో నిషిక్తంతవేంద్ర విష్ణోరను సంచరేమ నాగస్య పృష్ఠమభిసంవదానో వైష్ణవేన్ లోక ఇహమాదయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్ సాంగ సపరివార సమేత శ్రీ పైడిమాంబాయై నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ప్రోక్ష్యామరిహిత్యా పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయై నమః ఆవాహిత కార్తీక దామోదర స్వామినే నమః పైడమాంబాయై నమః అమృతోపహార సహిత అమృతఫలాన్ని నివేదయామి ఓం ప్రాణాయ నమః ఓం అపానాయ నమః ఓం ధ్యానాయ నమః ఉదానాయ నమః ఓం సమానాయ నమః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి అథ నీరాజనం దర్శయామి కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం అనంతరం కార్తీక దీపారాధన విశిష్టతను గురించి శ్రీ నోరి నారాయణమూర్తి గారు తమ ప్రవచనంలో మనకు వివరిస్తారు.
కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రమిదల కొలనులో పత్తి ఒత్తిపై నాట్యమాడే జ్యోతిరేఖ ప్రచండ కాంతులుగా ప్రజ్వరిల్లుతుంది. చీకటి కొమ్మకు విరబూసిన వెలుతురు పువ్వు దీపం. అజ్ఞాన అంధకారాన్ని పటాపంచులు చేసే పరాశక్తి దీపం. అందుకే దీపాన్ని దీపలక్ష్మిగా మనం పూజించుకుంటాం. మరి ఈ రోజు మనం ఇక్కడ వెలిగించుకునే ఈ కార్తీక దీపారాధన విశిష్టతను గురించి పెద్దలు శ్రీ నోరి నారాయణమూర్తి గారు తమ ప్రవచనంలో మనకు వివరిస్తారు. అందరూ శ్రద్ధగా విని ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలమవుదాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తుండమునేకదంతమును తోరపు బొజ్జయువామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండుక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయుండెడి పార్వతీ తనయా ఓయి గణాధిపా నీకు మృక్కెదన్ పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పందగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ అఖండ శక్తివంతమైనటువంటి పుణ్యమైన కార్తీక మాస పర్వదినములలో ఈ దీపోత్సవాన్ని వినయ విధేయతలతో సగర్వంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈటీవీ ఆంధ్రప్రదేశ్ దివ్యమైనటువంటి సమర్పణలో భక్తి ప్రపత్తులు ఈ లోకమున ప్రకాశించాలి అని, ఆర్షధర్మములు ఈ లోకంలో వెలుగొందాలని, సదాచారాలు సధర్మానుష్ఠానం భగవంతుని యందు నిర్మలమైనటువంటి భక్తి ప్రపత్తులు మానవుల యందు కలిగించాలని ఈ కార్యక్రమాలు యుగయుగముల నుంచి జరుగుతూనే ఉన్నాయి. అలాంటి పుణ్యమైనటువంటి ఈ కార్యక్రమంలో రామనారాయణం, రాముని యొక్క ధనస్సునికి ఎదురే లేదు. రామాయణ గ్రంథం జనగణ పారాయణ గ్రంథం ఆర్షధర్మములకు ప్రతీకగా, ఆదర్శాలకు పతాకగా, యుగ యుగాలలో జగజగాలలో చెరగని ముద్ర వేసి మానవులను ధర్మ మార్గమున వైపు మళ్లించేటువంటి ఆ దివ్యమైనటువంటి కథని, ఆ దివ్యమైనటువంటి వైభవాన్ని ఈ ప్రాంగణంలో ఏర్పరచి, అలాంటి పుణ్యమైనటువంటి ఆ దివ్య కిరణముల మధ్యలో కోటి దీపోత్సవాన్ని జరిపించుకునేటువంటి వైభవం మనకు కలిగింది. ఈ విజయనగరమునకే విశేషమైనటువంటి ఖ్యాతి కలిగింది. కత్తులును ఘంటములు కథను ద్రొక్కిన విచట, కత్తులును ఘంటములు కథను ద్రొక్కిన విచట. గజపతుల యొక్క వీర విన్యాసాలతో, ఏనుగుల యొక్క ఘీంకారాలతో, తురంగముల యొక్క దివ్యమైనటువంటి ఆ గణగణ ధ్వనులతో వీర విహారాలు చేసినటువంటి భూమి, సాహిత్యము కూడా సరస్వతి, ఆంధ్ర గీర్వాణ సరస్వతి సువర్ణ స్వచ్ఛ మంజీరాలు ఝడం ఝలం అని మారుమురోగినాయి. వీణా పాణి అయినటువంటి వాణి యొక్క దివ్యమైనటువంటి సంగీతనాదాలు ప్రపంచానికే ఆదర్శప్రాయమైనవి. ఘంటసాల గారు కూడా ఇక్కడికి వచ్చారు. అంతేకాదు ఎందరెందరో మహనీయులు, ఆదిభట్ట నారాయణదాసు గారు ఒకళ్ళా ఇద్దరా, ఎందరెందరో మహనీయుల యొక్క దివ్యమైనటువంటి సాహిత్య వీర విహారాలతో ఆనంద పారవస్యం చెందినటువంటి పుణ్యభూమిలో విశ్వేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ఆ స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నారు.
జ్ఞాన సరస్వతి దివ్యమైనటువంటి అమ్మ శరత్కాలంలో ఇలాంటి సమయమునందు అమ్మను ఆరాధిస్తే పుణ్యం. అందుకనే పోతన ఒక మాట అంటారు, అమ్మవారి యొక్క వైభవాన్ని. ఎవరిని? సరస్వతీదేవిని. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ ఎన్నడు కల్గు భారతీ. భారతీ దివ్యనాదాలు మారుమ్రోగిన ఈ పుణ్య ప్రదేశంలో కార్తీక మాసం కోటి దీపోత్సవం. అన్ని మాసములలో గొప్పదైనటువంటి మాసం కార్తీక మాసం. స్కాంద పురాణంలో ఒక మాట అంటారు, కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము లేదు, బిల్వదళముతో సమానమైనటువంటి వృక్షము లేదు, శివునితో సమానమైనటువంటి దేవుడు లేడు. కార్తీక మాసంలో దీపారాధన, శివారాధన, మహావిష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి ఆరాధన అఖండమైనటువంటి పుణ్యఫలములు కలిగిస్తాయి. కార్తీక మాసంలో రాత్రి అంతా దివ్యమైనటువంటి విష్ణుమయమన్నారు. ఈ ప్రదోష సమయం శివ సమయం, పగలంతా శివమయం. కార్తీక దామోదరుడుగా ఆరాధిస్తారు. ఈ మాసంలోనే శయన ఏకాదశి తిథి నాడు ప్రతి వ్యక్తి ఉపవాసం ఉండాలి. ఏకాదశి తిథి విష్ణుమూర్తికి, ఈ ప్రక్కన విష్ణుమూర్తి ఉన్నారు, ఈ ప్రక్కన ఉన్న విష్ణుమూర్తికి ఇష్టం, ఆ ప్రక్కన ఉన్న శివునికి ఇష్టం. ఏకాదశి ఈయన అంటారు, ఏకాదశులు పరమేశ్వరుడు, ఏకాదశ రుద్రులు, ఏకాదశ రుద్రాభిషేకం. ఓం 11 రుద్రులను ఈ సమయంలో మీకు తెలియచేస్తున్నాను. ఆ శివుని చూసి నమస్కారం చేసుకోండి. ఏక సమయమునందు ఏకాదశ రుద్రుడు నమస్కారం చేసిన పుణ్యం కలుగుతుంది. ఓం వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమ, సర్వభూత దమనాయ నమో, మనోన్మనాయ నమ. హర హర మహాదేవ. ఒక్కసారి చేతులు పైకెత్తి అందరూ అనండి, హర హర మహాదేవ. కైలాసానికి వినపడాలి, హర హర మహాదేవ. మళ్ళీ చేతులు పైకి ఎత్తి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ పుణ్యమైనటువంటి మాసమనందు ఈ ప్రదోష సమయంలో ఎవరైతే శివనామం పలుకుతారో అఖండమైనటువంటి పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసం అంటే ఏమిటి? కృత్తికా నక్షత్ర పౌర్ణమితో కూడినటువంటిది కార్తీక మాసము. రేపు రాబోతోంది పౌర్ణమి. అరటి దొప్పలలో అలా దీపములు వెలిగిస్తారు. 365 దీపాలు కార్తీక పౌర్ణమి నాడు గనక వెలిగిస్తే అఖండమైనటువంటి సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది. దీపమును చూసినా, దీపమును దానము చేసిన, స్నానము చేసిన. కార్తీక మాసం అని ఎందుకు పేరు వచ్చింది అంటే కృత్తికా నక్షత్ర పౌర్ణమితో ఉంటుంది గనక కార్తీక మాసం. అంతేకాదు, కార్తికేయుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనయే దీపమునకు సంబంధించినటువంటి వాడు. అఖండ శక్తివంతుడై, శివశక్తి సంభూతుడై, గంగానది పరిసర ప్రాంతములలో రెల్లుగడ్డి మధ్యలో ఉదయించినటువంటి వాడై కేవున కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటే 6 అమ్మలు ఆయనకు స్తన్యమిచ్చారు. ఆ 6 అమ్మల పేరే షట్కృత్తికలు అని పిలిపిస్తారు. షట్కృత్తికల యొక్క స్తన్యమును కోని అఖండ శక్తివంతుడై, శక్తి అని పేరు కలిగినటువంటి ఆయుధముతో తారకాసురుణ్ణి సంహరించినటువంటి మహానుభావుడు ఆయనయే నెమలి వాహనుడు కనుక మురుగన్. షట్కృత్తికల యొక్క స్తన్యమును కోరాడు గనక కార్తికేయుడు. 6 ముఖములతో గ్రోలాడు గనక షణ్ముఖుడు. ఆయనయే సుబ్రహ్మణ్యుడుగా సంతానము లేనటువంటి వారికి సంతానమును కలిగించేటువంటి మహానుభావుడుగా ప్రఖ్యాతి వహించారు. అలాంటి పుణ్యమైనటువంటి దివ్యమైనటువంటి శక్తితో కూర్చున్నటువంటిది ఈ మాసం. ఈ మాసం పరమేశ్వరునికి మహా ఇష్టమైనటువంటిది. అంతేకాదు, ఆయన అగ్నితేజంతో పుడితే అగ్ని సంబంధించినటువంటి మాసం కార్తీక మాసం. అగ్నిని ఆరాధించాలి. అగ్నియే సర్వే సర్వత్ర వ్యాపించి ఉంటుంది. ఈ అగ్నియే శివునకు 3 నేత్రములలో ఒక నేత్రం,
సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ కనపడుతున్నటువంటి శివలింగమున్నదే ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ప్రదోష సమయంలో దివ్యమైనటువంటి శివలింగం ఇది. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలిమచ్చట విడంబికంఠ కంధర రుచి ప్రబంధ కంధరం. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలిమచ్చట విడంబికంఠ కంధర రుచి ప్రబంధ కంధరం. స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం. స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఖచ్చిదం గజచ్చిదంధకచ్చిదం తమంతకచ్చిదం భజే. శివలింగము నమస్కారం చేసుకోండి. దేనికని అంటే స్మరచ్చిదం. చిదం అంటే నాశనం. ఎప్పుడైతే ఒక్కసారి ఆ శివలింగమును చూచి నమస్కారం చేసుకున్నారో ప్రదోష సమయంలో ఈ నాటితో స్మరించగానే చిదం, కష్టములన్నీ నాశనమైపోతాయి. పుట్టుక అనేటువంటిది నాశనమైపోతుంది, ఇక పుట్టుకనేది లేదు. స్మర చిదం భవ చిదం. అలాంటి మహిమోపేతమైనటువంటి దివ్యమైనటువంటి శివలింగం, అగ్నితేజోమయమైనది ఆ కనపడుతున్నటువంటి శివలింగం. బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు కలహించుకున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్యలో ఉదయించినటువంటి స్తంభాకారమే ఫేళ ఫేళ ఫేళమని విస్ఫులింగములు ఝుమ్ ఝుమ్మని వెదజల్లుతూ అద్భుతమై వెలసినటువంటి ఈ పుణ్యమైనటువంటి ఈ రూపమే. దీని పేరే లింగము అని పిలుస్తారు అన్నారు ఈశ్వరుడు శివమహాపురాణంలో. లింగము అంటే ఏమిటి? దేనికని ఈ ఆకారంలో ఉంటాను అంటే లీయతే గమ్యతే ఇతి లింగ. ఈ జీవులలో ఒక దివ్యమైనటువంటి శక్తి ఉన్నది, ఆత్మశక్తి, జ్యోతి. ఆ జ్యోతి బయటికి వెళ్ళిపోతమే గా, లీనమవటమే లీ. ఈ దేహములో నుంచి ఏ దివ్య జ్యోతి వెళ్ళి దేనిలోకి లీనమవుతున్నదో అట్టి లీనమయ్యేటువంటి పరమ పావనమైనటువంటి స్థితియే ఈ లింగం. అందుచేతనే ఈ లింగమునకు పూజ చేయాలి, ఈ లింగమును వర్చించాలి. ఈ ప్రదోషమైనటువంటి సమయమునందు విష్ణుదేవుడు వైకుంఠంలో ఉండడు, లక్ష్మీదేవి ఉండదు, బ్రహ్మదేవుడు ఉండడు, సరస్వతీదేవి ఉండదు, దేవేంద్రుడు ఉండదు. అందరూ ఎక్కడ ఉంటారయ్యా అంటే కైలాసంలో ఉంటారు. ఇవ్వేళ ఎక్కడ ఉన్నారా అని నేను కైలాసానికి వెళ్ళి ఒకసారి చూద్దామని వెళితే విజయనగరంలో ఉన్నాడండి శివుడు అని చెప్పారు అందరూ. విజయనగరంలో మహావైభవోపేతంగా ప్రకాశిస్తూ విజయనగర పౌరుల చేత ఈ చుట్టుపక్కల వారందరి చేత పూజలు అందుకుంటున్నాడు గనక ఆ మహానుభావుని సేవించండి. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఒక్కసారి అందరూ అలా తప్పట్లు మోగించండి, చిన్ని నామమే. మళ్ళీ చెబుతాను. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. టపా 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 ఉండాలన్నమాట, టుప్పు టుప్పుకు టుప్పు టుప్పుకు కాదు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. పెద్దగా నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. ఇక పావనమైనటువంటి కార్తీక మాసంలో శివవైభవంతో పాటు కార్తీక మాసంలో ఏమి చెయ్యాలి? తెల్లవారుజామున లేవాలి. స్నానం, దానం, దీపం, ఈ మూడు ప్రధానం. దేనికని అంటే సూర్యుడు తులారాశిలో సంచరించేటువంటి పుణ్యమైనటువంటి సమయంలో, సూర్యుడు తులారాశిలో సంచరించేటువంటి పుణ్యమైనటువంటి మాసంలో గంగా భవాని చిలప చిలప నీళ్లలో కూడా శక్తివంతమై ఉంటుంది, నదులలో ఉంటుంది. మీ బాత్రూములో ఉన్నటువంటి పైపుల్లో నుంచి వచ్చేటువంటి నీళ్లలో శక్తి ఉంటుంది. సర్వ చిలప చిలప నీళ్లలో కూడా గంగా భవాని శక్తివంతమై ఉంటుంది అని వశిష్ఠుల వారు జనక మహారాజునకు తెలియజేశారు కార్తీక పురాణంలో. అందుచేత తెల్లవారుజామున గనక స్నానం చేస్తే బ్రహ్మముహూర్తంలో చేసినటువంటి పాపములన్నీ తొలగిపోతాయి. స్నానముతో శుద్ధి అవ్వాలంటే ఎవడైనా స్నానమే. ఆపోవా ఇదగుం సర్వం, నీటితోటే జలమయమే పావనము చేయగలిగినటువంటి శక్తి. అలాంటి గంగా భవాని
నిరంతరమై ఆనంద పారవస్యంతో మన గృహములందు చిలప చిలప నీళ్లలో కూడా, నదులలో, బావులలో, ఇక్కడ అక్కడ అనేటువంటి విచక్షణ లేకుండా నిమజ్జనం గోత్పతత్పంక శంకాకరాత్మోర్మి నిర్మగ్న నీరేజ రేకొన్న మద్భృంగ నేత్రోత్సవ శ్రీని గంగా భవాని. గంగా 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 అంటూ స్నానం చేయాలి. ఏ మంత్రం రాకపోయినా ఆ నీళ్లు చల్లుకుంటూ శిరస్సు మీద గంగా గంగా అంటూ స్నానం చేస్తే సకల పాపములన్నీ హరించుకుపోతాయి, రోగములన్నీ పోతాయి. గంగలో పాపాలు చేసిన వాళ్ళు గనక గంగా స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి. రోగాలున్న వాళ్ళ గనక, రోగాలు ఉన్నటువంటి వాళ్ళు గనక తెల్లవారుజామున చక్కగా శిరస్సు మీద గనక చల్లుకుంటే రోగాలు పోతాయి. కార్తీక మాసంలో శాపములు ఎవరికైతే ఉన్నాయో ఆ శాపములన్నీ తొలగిపోతాయి. స్నానం, దానములు చెయ్యాలి. హిరణ్యదానం, గోదానం, భూదానం అన్నిటికంటే గోదానం గొప్పది, అన్నదానం గొప్పది. ఇంకా ఏది గొప్పది అంటే దీపదానము గొప్పది. దీపమును చక్కగా బ్రాహ్మణునికి దానము చెయ్యాలి. కార్తీక పౌర్ణమి నాడు అఖండమైనటువంటి అమ్మవారిని ఆరాధించి, ఇక్కడ పైడి తల్లి ఉన్నది, ఆమెయే జగన్మాత. హారను పుర కిరీట కుండల విభూషిత వయవశోభిని. అమ్మవారిని చూడండి ఎలా ఉంటుందో. హారను పుర కిరీట కుండల విభూషిత వయవశోభిని కారణేశవర మౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాల కాల పణిపాస్య బాణ ధనురంకుశ మరుణ మేఘలాం ఫాలభూ తిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులకు అతీతమైనటువంటి పరాని పేరు కలిగినటువంటి శక్తికి మూల కారణమైనటువంటి అమ్మ ఆరాధించాలి. దీపదానమును చెయ్యాలి. కార్తీక పౌర్ణమి నాడైనా, ఏకాదశి తిథి నాడైనా ఉపవాసము నాడు ఉపవాసం ఉండి ఒక బ్రాహ్మణునికి పిలిచి అతనికి కూరలతో సహా గనక బియ్యము, కుష్మాండములను గనక దానం చేస్తే అఖండమైనటువంటి పుణ్య సంపద కలుగుతుంది అని శాస్త్రం పలికింది. సాయంకాలం వేళ ఇలా శివ భజన చెయ్యాలి, శివనామమును వినాలి. శివా శివా హర హర ఆ దివ్యమైనటువంటి నామమును పదే పదే వినాలి. పార్వతీదేవి అలా వినేది. అర్జునుడు తపస్సు చేసి రోజు ఇలాగే వినేవాడు. ఎవడైతే సంధ్యా సమయమునందు, ప్రదోష సమయమునందు ఈ కార్తీక పురాణమును విన్నా, శివనామమును విన్నా సమస్త పాతకముల నుండి మానవులు నివృత్తి అయి అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగుతాయి. మరొక విశేషం ఏమిటి అంటే ఈ సాయంకాల సంధ్యా సమయమునందు అలా అమ్మను, తులసమ్మను తీసుకురావాలి. అదిగో తులసమ్మ, ఆమెయే లక్ష్మీదేవి. తులసికి పూజ చెయ్యాలి. తులసి లేనటువంటి ఇల్లు శ్మశానంతో సమానమని శాస్త్రం పలికింది. తులసి మాత, ఈ తులసి మాతయే మహావిష్ణుమూర్తిని కూడా శపించింది. తన పాతివ్రత్య భంగాన్ని నాశనం చేసినటువంటి వాడివి నీవు అని, శిలవై పో అని శపించింది. ఆ శిలగా మారినటువంటి పుణ్యమైనటువంటి శిలయే గండకీ నదిలో సాలగ్రామం అనేటువంటి పేరుతో విష్ణుమూర్తి ఉంటాడు. ఆ బాణుడే, ఆ జలంధరుడే నర్మదా నదిలో శిలయై హరహర హరహ అంటూ దొర్లుతూ ఉంటాయి. వాటినే బాణలింగములు అంటారు. అవి చూసిన, ఆ శివలింగమును చూసిన సమస్త పాతకములు పోతాయి. అలాగే పుణ్యమైనటువంటి సాలగ్రామం, అందుకనే అర్చక స్వాములు పవిత్రమైనటువంటి మంత్రజలములను అలా ఉంచి సాలగ్రామంలో ఉంచి మనకు తీర్థమిస్తారు. సాలగ్రామ శిలావారి, వారి అంటే నీరు. సాలగ్రామ శిలావారి పాపహారి విశేషతః ఆజన్మ కృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం. దివ్యమైనటువంటి ఆ విష్ణుమూర్తి, ఆ దివ్యమైనటువంటి పాదములు మనకు తీర్థముగా ఇస్తారు. అలాంటి పుణ్యమైనటువంటి దివ్యమైనటువంటి రోజులు ఈ రోజులు. ఆ తులసమ్మ దగ్గర కూర్చొని తులసమ్మను ప్రార్థించాలి ప్రతి స్త్రీ రోజు సంధ్యా సమయములో, ఉదయమునైనా కనీసము సంధ్యా సమయములో వీధి వాకిలి తలుపులు తెరిచి సౌభాగ్య లక్ష్మీరావమ్మ, లక్ష్మీదేవిని పిలవాలి. లక్ష్మీదేవిలా పార్వతీ అమ్మవారుగా ఆడవాళ్ళు ఉండాలి. అంటే ముఖాన బొట్టు పెట్టుకోవాలి. ముత్తైదువుల యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు ఏ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అమోఘమైనటువంటి శక్తి భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీకే ఉన్నది. గట్టిగా, ఇంకా గట్టిగా, ఆహా, మన వైభవాన్ని చాటాలి.
మన దేశ వైభవాన్ని, మన సంస్కృతి సంప్రదాయాలను ఆడవాళ్లే రక్షించాలి. ముఖాన బొట్టు పెట్టుకోవాలి, చేతికి గాజులు ఉండాలి, కాళ్లకు మట్టెలు ఉండాలి, మెళ్ళో మంగళసూత్రం ఉండాలి, నల్ల పూసలు ఉండాలి. ఉన్న చీరేదో ఉన్నది, ఉన్నదాన్నే శుభ్రంగా చేసుకొని చక్కగా ఉన్న మొహం ఏదో ఉన్నది, ఆ ముఖాన్నే శుభ్రం చేసుకొని చక్కగా బొట్టు పెట్టుకొని తులసమ్మ దగ్గర కూర్చొని అలా దీపారాధన చేసి నమస్కరించాలి తులసి మాతకు. ఈ మాసంలో రోజు నమస్కరించాలి. ఈ మాసంలో ఇంకా ముఖ్యం, ఉసిరిక చెట్టు విష్ణుమూర్తి నిలయంగా వన భోజనములు చేయాలి. కార్తీక మాసంలో నలుగురు కూర్చొని చక్కగా భోజనం చేయాలి కుటుంబంతో. అంతేకాదు, మొన్న విధియ వచ్చింది, అది అయిపోయింది, తెలుసో తెలియలేదో ప్రతి సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళాలి. సోదరి అన్నయ్యను పిలవాలి, తమ్ముణ్ణి కానీ. ఏ క్యాటరింగ్ నుంచి తెప్పించకుండా, ఏ మనం నుంచి తెప్పించకుండా ఆమె వండి తన సోదరుడికి ప్రేమగా పెట్టాలి అన్నయ్య అని. సోదరుని దీవించాలి. అన్నయ్య సుఖ సంతోషములతో పసుపు కుంకుమలతో ఆనందంగా సుఖవంతురాలవై వర్ధిల్లు ఓ చెల్లి అని అన్నయ్య దీవించాలి. ఈ మాసంలో ఒక దివ్యమైనటువంటిది ఉన్నది, ఏదో ఒక రోజైనా పిలిపించుకోవాలి మాసంలో. ఈ కార్తీక వైభవం ఎంత వర్ణనాతీతమో. జనక మహీపతికి వశిష్ఠుల వారు తెలియచేశారు అమోఘమైనటువంటి విశేషాలు. ఆ తులసమ్మ దగ్గర కూర్చొని ఆ తులసీమాతను ప్రార్థించాలి ఈ మాసంలో. అందుకనే తులసమ్మను తీసుకొని వచ్చారు, ఉసిరిక చెట్టును తీసుకొని వచ్చారు. ఉసిరిక చెట్టు నీడలో ప్రసాదమును స్వీకరించాలి. పుణ్యమైనటువంటి దీపం, ఆ దీపమును ఆరాధించాలి. దీపమును వెలిగించి తులసీమాతను రెండు చేతులు జోడించి ఆనంద పారవస్యంతో అమ్మవారిని ప్రార్థించాలి. సమస్త శక్తులకు ఆలవాలమై, సమస్త శక్తులకు నిలయమై ప్రకాశించేటువంటిది దీపం. ఈ దీపం 3 కాంతులతో ఉంటుంది. ఎర్రని కాంతి, అలాగే తెల్లని కాంతి, నీలపు కాంతిలో ఉంటుంది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నిలయమైనది ఈ దీపం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులకు నిలయమైనది ఈ దీపం. సత్వగుణం, రజోగుణం, తమోగుణములకు నిలయమైనది ఈ దీపం. కాంతివంతమైనది ఈ దీపం. అజ్ఞాన తిమిరములను హరించేటువంటిది ఈ దీపం. అందుచేత స్నానం, దానం, దీపం, ఈ శివారాధన అమోఘమైనటువంటి శక్తులు కలుగుతవి కనుకని ఈ టీవీ ఆంధ్రప్రదేశ్ వారు టీవీగా ఆనందంగా మనందరి చేత చేయిస్తున్నారు. అందరూ దీనిలో పాల్గొని సమస్త శుభములు పొంది ఆనంద పారవస్యులగుదురుగాక. గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం అనంతరం సామూహిక దీపారాధనను ప్రారంభించుకుందాం. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దీపానికి అద్భుతమైన శక్తి ఉంది. అంధకారాన్ని చీల్చి వెలుగు రవ్వలను వెలిగించే ప్రచండ శక్తి దీపం. ప్రచండంగా జ్వలిస్తే దావానలం, చిరుదీప్తిగా వెలిగితే వెలుగు దివ్వే. ఓ చిరుదీపం ప్రపంచమంతటిని చూపిస్తుంది. అందుకే మన భారతీయ సాంప్రదాయంలో దీపానికి పెద్దపీట వేస్తారు. ఈరోజు మనం చేసుకునేటువంటి ఈ కార్తీక దీపాలను మన వైదిక నిర్వాహకులు శ్రీ రఘురామ అవధాని గారు ఇప్పుడు మనందరి చేత సామూహిక దీపారాధన చేయిస్తారు. ఆ తరువాత దీపలక్ష్మి పూజను చేయిస్తారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు మనం నిర్వహించుకునేటువంటి కార్తీక దీపోత్సవంలో ప్రధాన ఘట్టానికి చేరుకున్నాం. అందరూ కూడా ఈ యొక్క కార్తీక దీపారాధనలో పూర్తయిన పిమ్మట చివర్లో స్వామివారికి నక్షత్ర హారతి అనేటువంటి హారతిస్తాం. ఆ యొక్క హారతి దర్శనం చేసుకోవడం వలన మన జాతకంలో ఉండేటువంటి 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అది చాలా విశేషమైనటువంటి దర్శనం. కావున ఈ యొక్క నక్షత్ర హారతి అయ్యేంతవరకు కూడా ఎవరూ లేవకుండా ప్రశాంతంగా ఉండి నక్షత్ర హారతి దర్శనం చేసుకోండి. ప్రధానమైనటువంటి విషయం అది. ఆ తరువాత ఈ యొక్క కార్యక్రమంలో కార్తీక మాసంలో మనం కొంతసేపు భగవన్నామ స్మరణ చేసుకొని ఆ భగవంతుని ధ్యానం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం.
భగవన్నామస్మరణ వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటయ్యా అంటే కార్తీక మాసంలో ఈశ్వరుడు ఎవరైతే శంభు శివ హర అని ఎవరైతే ఆర్తితో పిలుస్తారో స్వామికి అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సన్నిధానం దగ్గర కూర్చొని వాళ్ళు చేసేటువంటి పూజను స్వీకరిస్తారట స్వామి. ఎలాగైతే రామనామాన్ని మనం భజన కనుక చేస్తే ఆంజనేయ స్వామి ఎలా అయితే వస్తాడో భక్త పరవశుడై, అట్లాగా పరమేశ్వరుడు శివనామస్మరణ కనుక చేసినట్లయితే అక్కడికి వచ్చి మనం భక్తి శ్రద్ధలతో చేసేటువంటి పూజలంతా కూడా స్వీకరిస్తాడు పరమేశ్వరుడు. అటువంటి స్వామికి మనం శరణాగతి చెప్పుకొని ఆ యొక్క స్వామిని కొలుచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. హర హర మహాదేవ. అందరూ కూడా చేతులు పైకెచ్చి నేను చెప్పినటువంటి స్తోత్రానంతా కూడా బిగ్గరగా పఠించండి. ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం చెప్పండి అందరూ కూడా, నేను చెప్పేటువంటి నామాలను చెప్పండి. ఓం గౌరీ మనోహరాయై నమః, చాంపేయ గౌరార్థ శరీరకాయై, కర్పూర గౌరార్థ శరీరకాయ, దమ్మేలకాయై చ జటాధరాయ, నమః శివాయై చ నమః శివాయ, కస్తూరి కుంకుమ చర్చితాయై, చింతారజః పుంజ విచర్చితాయ, కృతస్మరాయై వికృతస్మరాయై, నమః శివాయై చ నమః శివాయ, విశాల నీలోత్పల లోచనాయై, వికాసి పంక కేయూర లోచనాయ, మేక్షణాయై విమేక్షణాయ, నమః శివాయై చ నమః శివాయ, మందారమాల కలితాలకాయై, కపాలమాల అంకిత కంధరాయ, దివ్యాంబరాయై చ దిగంబరాయ, నమః శివాయై చ నమః శివాయ, అంబోధర శ్యామల కుంతకాయై, తదిత్ప్రభాభ ఆమ్రజటాధరాయ, నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ, నమః శివాయై చ నమః శివాయ, ప్రపంచ సృష్టి మూలకాయ, సమస్త సంహార తాండవాయ, జగజ్జనన్యై జగదే పవిత్రే, నమః శివాయై చ నమః శివాయ, ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై, స్ఫురన్మహా పన్నగభూషణాయ, శివాన్వితాయై చ శివన్వితాయ, నమః శివాయై చ నమః శివాయ, హర నమః పార్వతీపదయే, హర హర మహాదేవ హర. శ్రీ కార్తీక దేవదేవతాయై నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రమిద కింద 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. మళ్ళీ ఓం భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేదేం యది దేగ్యమన్నాదమన్నాద్యాయాదధే
సాంగ సపరివార సమేత దీపలక్ష్మీ దేవతాయై నమః. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఒత్తుల్లో ఒక ఒత్తిని మొదట వెలిగించండి. ఆ ఒత్తి ద్వారా మిగతా ఒత్తులన్నింటినీ కూడా వెలిగించండి. సరాసరి అగ్గిపెట్టెతో మాత్రం ఆ దీపారాధన చేయకండి, అది మహాదోషం. కావున ఆ ఒత్తుల్లోనే ఒక ఒత్తి తీసుకొని ఆ ఒక్క ఒత్తిని మాత్రం అగ్గిపుల్లతో వెలిగించి ఆ ఒత్తి ద్వారా ఆ దీప ప్రజ్వలన చేయండి. ఓం మానో హిగుంసీజ్జాతవేదో గామశ్వం పురుషం జగతో అభిభ్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయా సాద్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాన్నరగాద్ఘోరాద్దివ్యజ్యోతిర్నమోऽस्तुతే దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం జ్యోతిపరం తపా దీపేన సాధ్యతే దేవీ దీపదేవ్యై నమో నమః. సాంగ సపరివార సమేత శ్రీ దీపలక్ష్మీ దేవతాయై నమః. ఆ దీపానికి కాస్త పసుపు కుంకుమ మీకు ఇచ్చినటువంటి ద్రవ్యాలు అలంకారం చేసి అమ్మవారికి అలంకారం చేయండి. ఆ తర్వాత చేతిలో అక్షతలు పట్టుకోండి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీః ప్రచోదయాత్. సాంగ సపరివార సమేత శ్రీ దీపలక్ష్మీ దేవతాయై నమః. లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి. హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి. యం వాయుతత్వాత్మనే ధూపం పరికల్పయామి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న అక్షతలు తీసుకొని నేను ఆ దీపలక్ష్మి అమ్మవారి నామాలు చెప్తాను, అందరూ కళ్ళకద్దుకొని అమ్మవారి దగ్గర వెయ్యండి. ఓం అందరూ బిగ్గరగా చెప్పాలమ్మా. దీపలక్ష్మి అమ్మవారిని కనుక ఆరాధన చేసినట్లయితే మనకు ఉండేటువంటి దరిద్ర బాధలు, మనకు ఉండేటువంటి ఈతి బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అఖండ పాపం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఒక దూది పింజ మీద మనం ఒక చిన్న అగరబత్తి వేస్తే అదంతా ఎలా భస్మం అయిపోతుందో అట్లాగా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా హరిస్తాయి. ఓం అందరూ బిగ్గరగా చెప్పాలమ్మా. ఓం దీపలక్ష్మ్యై నమః. ఓం శ్రీం దీపలక్ష్మీ నమస్తుభ్యం సర్వశౌర్య ప్రదాయిని వీరం దేహి జయం దేహి సర్వత్ర విజయం సదా. ఓం శ్రీం రాజ్యలక్ష్మ్యై నమః. రాజ్యలక్ష్మీ నమస్తుభ్యం సర్వసామ్రాజ్య దాయిని రాజ్యం దేహి శ్రియం దేహి రాజేశ్వరీ నమోస్తుతే. ఓం శ్రీం వరలక్ష్మ్యై నమః. వరలక్ష్మీ నమస్తుభ్యం సర్వ సౌమాంగళ్య వర్ధిని మేధాదేహి ప్రియం దేహి మాంగళ్యం దేహి మే సదా. ఓం శ్రీం సౌందర్యలక్ష్మ్యై నమః. సంతాన గోలక్ష్మ్యై నమః. రూపలక్ష్మీ నమస్తుభ్యం సౌందర్య లహరీశ్వరీ రూపం దేహి ప్రియం దేహి లావణ్యం దేహి మే సదా. సాంగ సపరివార దీపలక్ష్మ్యై
నమో నమః. యావచ్చక్తి పూజార్థం అక్షతాన్ సమర్పయామి. కళ్ళకత్తుకొని అమ్మవారి దగ్గర వేయండి. మా అందరూ కూడా తమరి యొక్క చీర కొంగులన్నీ కూడా విడిచి పూజ చేయకూడదమ్మా. అందరూ కూడా ఇలాగ ముందు వైపుకు పెట్టుకోండి. చీర కొంగులు వెనకాల వైపుకు ఉండకూడదు. కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం. అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మహిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం. రాగభోగ సంధానని శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్వర ఓం జంత్రేశ్వర స్థిర ఓం మంత్రేశ్వర వర నామేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని బదిలించరా. శ్రీవాయులింగమై సంచరించరా అణు అణు అణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా. భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా వరదై ముంచై జలలింగమై ఘోరా. వరమై వసమై స్వఫలమౌ భూలింగమై పరమిడరా. జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. విశ్వేశలింగమై కనికరించరా. విధి లిఖితమునిక పరపర పర జరిపి అమృతమే కురిపించరా. రామేశలింగమై మహిమ చూపరా. కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. అందరూ కూడా ఆ చీర కొంగులు మాత్రం ఇందాక నేను చెప్పినట్టుగా ముందు వైపుకు పెట్టుకోండి. లేచి వెళ్ళేటప్పుడు కూడా ఆ చీర కొంగులు మాత్రం చాలా జాగ్రత్త అండి. ఎందుకంటే అందరూ దీపారాధన చేసి ఉంటారు అందరూ కూడా. అట్లాగనే
కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇంతమంది చేత ఇన్ని వేలాది దీపాలను వెలిగించి ఆ సిరి మహాలక్ష్మికి నీరాజనంలా చేయించిన వారందరూ కూడా ధన్యులు. కాబట్టి వారందరినీ సత్కరించుకోవటం మన విధి. వారిని సత్కరించడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం మంత్రివర్యులు శ్రీమతి మృణాలిని గారిని, అలాగే విజయనగరం ఎమ్మెల్యే మీసం గీతా గారిని వేదికపైకి రావాల్సిందిగా వేడుకుంటున్నాం. సామప్రియాయ నమః. ఓం స్వరమయాయ నమః. ఓం త్రైమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఇక జ్ఞాపికలు అందుకోవటానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఫ్రీడమ్ రైస్ బ్రౌన్ ఆయిల్ వారి తరపు నుంచి శ్రీమతి బొబ్బిలిశెట్టి రోజా గారిని మరియు శ్రీ కట్టుమురి కృష్ణ గారిని. ఓం హవిషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. అలాగే రామనారాయణం వారి తరపు నుంచి శ్రీ నారాయణం శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరియు శ్రీ వెంకటాద్రి టౌన్షిప్ వారి తరపు నుంచి శ్రీ కిలారి హరిప్రసాద్ గారిని, అలాగే న్యూ సెంట్రల్ స్కూల్ వారి తరపు నుంచి డాక్టర్ సిహెచ్విఎస్ లావణ్య గారిని, మరియు కేవీఆర్ ఎస్టేట్స్ వారి తరపు నుంచి శ్రీ కాయల వెంకటరెడ్డి గారిని, అలాగే ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె వారి తరపు నుంచి శ్రీమతి శిరీష లక్ష్మి గారిని వేదికపైకి వచ్చి జ్ఞాపికలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. భర్గాయ నమః. ఓం గిరిధన్వనే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృత్తివాససే నమః. ఓం పురారాతయే నమః. ఓం భగవతే నమః. ఓం ప్రమథాధిపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతనవే నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగజ్జగవే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహాసేనజనకాయ నమః. ఓం చారువిక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం స్థాణవే నమః. ఓం అహిర్బుద్ధ్యాయ నమః. ఓం దిగంబరాయ నమః. జ్ఞాపికలు అందించడానికి వేదికపైకి వచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దీపజ్యోతి సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. అందుకే ఆ అమ్మవారి అనుగ్రహం, అలాగే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఆ నీలకంఠేశ్వరిని మరొక్కసారి స్మరించుకుందాం. జటాకటాహ సంభ్రమ ప్రమిన్నిలింప నిజ్జరి విలోల వేచి వల్లరి విరాజమాన మూర్ధని దగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. మరొకసారి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన వైదిక నిర్వాహకులు శాంతి వచనాలు పలికి నక్షత్ర హారతిని మనకు అందిస్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకొని ఈ యొక్క హారతి యొక్క పరిపూర్ణమైంది. ఈ తర్వాత మనకి కావాల్సినటువంటి శాంతి, అది ప్రపంచ శాంతి కానివ్వండి, గృహశాంతి కానివ్వండి, మన మనశ్శాంతి కూడా కానివ్వండి, అటువంటి శాంతి వచనాలు ఇప్పుడు మేము పఠనం చేస్తూ ఉంటాం.
అందరూ కూడా ఈశ్వరుడు నమస్కారం చేసుకోండి. ఓం పృథివీ శాంత సాగ్నినా శాంత సామే శాంత సుజగూ శమయతు అంతరిక్షగూ శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతగూ సుజగూ శమయతు ద్యౌశ్చాంత సాధిత్యేన శాంత సామే శాంత సుజగూ శమయతు పృథివీ శాంతిరంతరిక్షగో శాంతిర్ద్యౌశ్చాంతిర్దిశాశ్చాంతిరవాంతరదిశాశ్చాంతిరగ్నిశ్చాంతిः వాయుశ్చాంతిరాదిత్యశ్చాంతిశ్చంద్రమాశ్చాంతిర్నక్షత్రాణि శాంతిరాపశ్చాంతి ఓషధయశ్చాంతిర్వనస్పతయశ్చాంతిర్గౌశ్చాంతిరజాశాంతిరశ్వశ్చాంతిः పురుషశ్చాంతిः బ్రహ్మశాంతిర్బ్రాహ్మణశ్చాంతిశ్చాంతిరేవ శాంతిశ్చాంతిర్మే అస్తు శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. అందరూ కూడా చేతులు పైకెత్తి పరమేశ్వరుని ప్రార్థన చేయండి. ధర్మస్య జయోస్తు ధర్మస్య జయోస్తు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు అధర్మస్య నాశోస్తు అధర్మస్య నాశోస్తు అధర్మస్య నాశోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. సర్వప్రాణిషు రక్షాణి సంతు సర్వప్రాణిషు రక్షాణి సంతు సర్వప్రాణిషు రక్షాణి సంతు. విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర 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 మహాదేవ హర. శంభో శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర. శంకర భగవానికి శంకర భగవానికి శంకర భగవానికి. అందరూ కూడా నమస్కారం చేసుకొని జాగ్రత్తగా పవిడి కుంకు దగ్గర పెట్టుకొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ఆ యొక్క దీపలక్ష్మి అమ్మవారి దగ్గర వేసినట్టు కొంచెం కుంకాన్ని తీసుకొని మన శిరస్సును ధరించి ఇంకా అవకాశం ఉంటే పక్కన ఉన్నటువంటి సువాసనలకు కూడా ఆ కుంకాన్ని ఇచ్చి ఆ యొక్క సువాసన యొక్క అనుగ్రహాన్ని పొందండి అందరూ కూడా.
ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్ సమర్పించు కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఈ విజయనగరం ఆడపడుచులకు, అలాగే మంత్రివర్యులకు, ఎమ్మెల్యే గారికి, ముఖ్య అతిథులందరికీ, అలాగే పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, శ్రీ రామనారాయణం వారి గారికి అందరికీ కూడా పేరు పేరున ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని మరలా వీక్షించాలి అనుకునేవారు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్తీక దీపోత్సవం అని టైప్ చేసి ఫేస్బుక్ పేజీలో అలాగే యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. ధన్యవాదాలు. ఇక రేపు విశాఖపట్నంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంది. అందరూ కూడా లైవ్ ద్వారా వీక్షించగలరని వినతి.